నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన DNA టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. నా పేరు నరసింహారావు. నేను ఒక ఆటో డ్రైవర్ని. విజయవాడ నుంచి అమరావతి వెంకటాపురం ఇంటికి సర్వీస్ చేస్తూ ఉంటాను. మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి గుడికి అటు ఇటు తిరుగుతూ ఉంటాను. మధ్యాహ్నం పూట ఎక్స్ప్రెస్లో ఇక్కడికి వచ్చి తింటాను. 5 రూపాయల ద్వారా అన్న క్యాంటీన్ బాబు గారి ఆధ్వర్యంలో మా కడుపు నిండినందుకు బాబు గారికి మా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఇక్కడ వసతులు కూడా బాగా నీట్గా ఉన్నాయి. అలాగే రైసు, కర్రీసు, మాకు వాళ్ళు వడ్డించే వ్యవహార శైలి కూడా ఒక తమ్ముడికి, ఒక ఇంట్లో బంధువులకి ఎలా వడ్డిస్తారో అలా వడ్డిస్తారు. అమ్మ కొద్దిగా వేసుకోండి అని వాళ్ళు కూడా బాగా నీట్గా అన్నీ సక్రమంగా ఉన్నాయి. అందుకు కూటమి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి మా ఆటో డ్రైవర్ల తరపున 5 రూపాయల అన్నంతో ఒక పూట మా కడుపు నింపుతున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 15 వేలు వచ్చినాయి సార్. వచ్చినాయి. నా పేరు పమిడి శివమూర్తి అండి. నేను డివిజనల్ పంచాయతీ ఆఫీసర్గా పనిచేసి 42 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రిటైర్ అయ్యి ఇప్పుడు హైకోర్టులో లాయర్గా ఉన్నాను. అయితే ముఖ్యంగా ఇది మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు కూడా ఈ అన్న క్యాంటీన్స్ చాలా ఉపయోగపడుతున్నాయి. 5 రూపాయలకి భోజనం లేదా 5 రూపాయలకి టిఫిన్ అన్నది అసలు నవ్వుతో భవిష్యత్తు. తప్పకుండా చాలామంది పేదల ఆకలి తీర్చడం, తర్వాత రోజు పని చేసుకునే వాళ్ళ ఆకలి తీర్చడం ఇది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇది కేంద్ర ప్రభుత్వం కూడా పగలంతా కష్టపడి పని చేసుకునే వాళ్ళకి మున్సిపాలిటీస్లో రాత్రి షెల్టర్స్ ఏర్పాటు చేశారు. సో ఆ రాత్రి మాత్రం వాళ్ళు పడుకుని అక్కడ భోజనం చేసి వెళ్ళిపోయి మళ్ళీ మన్నాడు పగలంతా కష్టపడి పగల భోజనం ఎక్కడ చేయాలన్నప్పుడు ఈ అన్న క్యాంటీన్స్ దగ్గరలో ఇంచుమించు ప్రతి చోట కూడా ఉన్నాయి. మేము కూడా ఈ హైకోర్టులో మా క్యాంటీన్ ఉంది యాక్చువల్గా. అయినా సరే మధ్యలో దీన్ని టేస్ట్ చేయడం కోసం మధ్యలో వస్తుంటాం. ఇది కూడా ఈ ఇస్కాన్ వాళ్ళు తర్వాత వాళ్ళతో టైప్ పెట్టిన వల్ల శుచి, శుభ్రత చాలా బాగుంటుంది. అక్కడ నాకు తెలిసినంత వరకు చాలా చోట్ల ఉల్లిపాయ వాటర్ వీళ్ళు కొన్ని శుచి, శుభ్రతకి అన్ని రకాలుగా కూడా ఈ అన్న క్యాంటీన్స్ ఉపయోగపడతాయి. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి, మిగతా వాళ్ళ సహచరులందరికీ కూడా ఇది చేస్తూ ఇంకా దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలి. దీనికి ఆల్రెడీ ట్రస్ట్ అది కూడా పెట్టడం జరిగింది గతంలో. ఆ ట్రస్ట్కి చాలామంది పెద్దవాళ్ళు విరాళాలు కూడా ఇచ్చారు. సో ఇటు ప్రభుత్వం, అటు జిఓ, ఎన్జిఓ నెట్వర్క్తో నడిచే ఈ అన్న క్యాంటీన్స్ ఇంకా మరింత విస్తృతం అవ్వాలని, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉండాలని, గతంలో కూడా పరిపాలకులు అందరూ కూడా అశోకుడి చెట్లు నాటించినారు. ఇప్పుడు ఆ చెట్లు ఉన్నాయో లేదో తెలియదు, కానీ అశోకుడి పేరు మాత్రం అలా ఉండిపోయింది. కాబట్టి అన్న క్యాంటీన్ కూడా ఈ ప్రభుత్వం పేరు ఉంటుంది. దీన్ని ఇంకా మంచి విస్తృతపరిచి చేయాలి. అలాగే ఫ్రీగా పెడితే దానికి వాల్యూ ఉండదు, ఎంతో కొంత పెట్టారు కాబట్టి 5 రూపాయలు పెట్టారు. ఇది ఆన్లైన్ కూడా అలౌ చేయాలి. వాళ్ళు పాపం డబ్బులే అడుగుతున్నారు వాళ్ళు యాక్చువల్గా. సో ఇప్పుడు ఫోన్పేలు ఇవన్నీ వచ్చేసాయి కాబట్టి దాన్ని కూడా అలౌ చేయాలి, ఇంకా విస్తృతం చేయాలి. క్వాంటిటీ బాగానే ఉంది. చాలామంది సరిపోకపోతే మళ్ళీ 2 సార్లు 5 రూపాయలు పెట్టి తింటున్నారు. వాళ్ళకు కూడా కొంచెం ప్రయోజనం ఇచ్చి అవసరమైతే 10 రూపాయలకి పెట్టింది కూడా ఫుల్ మీల్స్ ఇంట్రడ్యూస్ చేస్తే ఇంకా బాగుంటుంది. మేరీ సార్. ఇక్కడే సార్. సప్లై ఎలాగా, జనాల కోటింగ్ ఎలా ఉంటుంది? బాగుంది సార్. ఎట్లా క్లీన్గా పెడుతున్నారా? క్లీన్గానే పెడుతుంది సార్. ఎంతమంది వస్తున్నారు రోజుకి? 600 మంది సార్. అన్నారు ఇంకేమైనా సలహాలు చెప్తున్నారా అండి? ఏం చెప్పట్లేదా? చెప్పలేదు. ఇంకేమైనా మార్పులు చేర్పులు చేయాలా? మార్పులు ఏం లేదు సార్. అంతా బాగానే ఉంటుంది. ఫుడ్ అంతా బాగుంటుంది అంటారు వచ్చిన వాళ్ళు అందరూ. శివనాగలక్ష్మి అండి, ఉండవల్లి. అంతా బాగానే ఉంది సార్. వచ్చిన వాళ్ళు ఏమైనా అడుగుతున్నారన్నా? ఏం అడగట్లేదు సార్. అంతా బాగానే ఉంటుంది ఫుడ్. అది బాగా జనాలు ఉదయం 7 కాడ నుంచి స్టార్ట్ అవుద్ది టిఫిన్ 9:30 వరకు. బాగానే ఉంటుంది. 5 రూపాయలకి బాగా చేయకుండా ఏం లేదు, బాగానే పెడుతున్నారు. 5 రూపాయలకి ఏం వస్తుంది అంటున్నారు. మధ్యాహ్నం 12ంటికి భోజనానికి కూడా వస్తారు. బాగానే ఉంటుంది, నీట్గా ఉంటుంది. వడ్డించేవాళ్ళు కూడా బాగానే వడ్డిస్తారు. మేము మాత్రం ఉదయం నైట్ ఇక్కడే తిని వెళ్తాం. టిఫిన్ ఇక్కడే. నేను 4 నెలల మట్టి చేస్తున్నాను. ఫుడ్ బాగానే ఉంటుంది. కూరలు బాగానే ఉంటున్నాయి. అందరూ బాగానే ఉన్నాయి అంటున్నారు. 5 రూపాయలకి ఏమొస్తుంది ఇక్కడ అని చెప్పేసి పెద్దవాళ్ళు కూడా వచ్చి తింటున్నారు.
తిని బాగుంటుందమ్మా అని చెప్పేసి అని అంటున్నారు. నా పేరు వాకా శ్రీనివాసరావు గౌడు. అది అన్న క్యాంటీన్ బాగుంటుంది, భోజనాలు బాగుంటున్నాయి, టిఫిన్ బాగుంటుంది. ఒక టైంకి వచ్చినప్పుడు ఉండదు, ఎందుకంటే 2 దాటిన తర్వాత ఉండదు. అది తింటున్నారా ఇప్పుడు రోజు పని చేసుకునే వాళ్ళు, ఆటో వాళ్ళు, అందరూ వస్తారు, అందరూ ఆఫీసర్లు కూడా, పోలీసులు కూడా తింటున్నారండి ఇక్కడ. అది పోలీసులు కూడా తింటున్నారు, ఆఫీసర్లు కూడా తింటున్నారు. మేము పొలం పని చేసి నేను అది తింటున్నాను, బాగా ఉంది నాకు. అది కొంచెం అన్నం బాగుంటుంది. ఉండాలి అది క్యాంటీన్లు కూడా కొద్దిగంటే మనం అది అక్షయపాత్ర నుంచి మనకు భోజనం వచ్చింది ఇక్కడికి. భోజనం కానీ టిఫిన్ కానీ అక్షయపాత్ర వడ్లపూడి రోడ్లో మంగళ నుంచి వడ్లపూడి నుంచి ఇక్కడికి వచ్చింది మొత్తం పార్సల్. అది బాగుంటుందా? టిఫిన్ కూడా బాగుంది, టిఫిన్ కూడా బాగుంది, అన్నీ బాగున్నాయి. అది కొంచెం దాని మీద కూడా కొద్దిగా వేస్తూ ఉంటారు. అది ఉప్మా కానీ రొట్టెలు కానీ ఏదన్నా కానీ పూరి 7 షిఫ్ట్ చేస్తారు కొద్దిగా. అది పలావ్ అంటే శనివారం రోజు సాయంత్రం పలావ్ వెజిటేబుల్ బిర్యానీ పెడతారు. అది పలావ్ అంటే చికెన్ ఆడ పెడతారండి, పెట్టలేదు, అందరూ ఆడ పెడతారు. అది ఇంకా 30 సంవత్సరాల వరకు తెలియజేసి ఉంటుంది నడిచిన వారికి. మొన్న వర్షాలు పడ్డప్పుడు వర్క్ జరగదు, ఎవరైనా బుర్రలు తిరగపోతున్నాం అందరూ. ఆంధ్రప్రదేశ్లో టీ తాగాలంటే 10 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ కడుపు నిండా అన్నం తినాలంటే అన్నా క్యాంటీన్ 5 రూపాయలతో కడుపు నింపేస్తుంది. ఇది ఎన్డీఏ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఇది సక్సెస్ ప్రోగ్రామ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కడుపు నిండా అన్నం పెడుతుంది, 5 రూపాయలకే, కేవలం 5 రూపాయలకే అన్నం పెడుతున్న క్యాంటీన్ అనేది ఇది సక్సెస్గా ఉంది. చాలా బాగుంది, ఇంట్లో మాదిరిగానే ఆహారం అంతా కూడా చాలా శుచి శుభ్రంగా ఉంది అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్న క్యాంటీన్ వాడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా డైలీ వర్కర్స్ కావచ్చు, లేకపోతే ఆటో కార్మికులు కావచ్చు, లేకపోతే ఇతరులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ అన్న క్యాంటీన్లో ప్రతిరోజు అంటే 3 పూట్ల, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం, 3 పూట్ల కూడా తింటున్నారు. వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటున్నామని చెప్పి వాళ్ళ మాటల్లో చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ అన్న క్యాంటీన్ ఉంది. ఈ అన్న క్యాంటీన్ ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి ఏరియాకి సమీపంలో ఉంది. ఈ అటుపక్కన చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఉంటుంది, అదేవిధంగా ఇటుపక్కన అన్న క్యాంటీన్ ఉంటుంది. ఈ అన్న క్యాంటీన్ మనం చూడొచ్చు, ఉండవల్లిలో ఉన్నటువంటి అన్న క్యాంటీన్ అని చెప్పి ఇక్కడ క్లియర్గా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా అన్నా క్యాంటీన్లో కనుక చూస్తే ఇక్కడ శుచి శుభ్రమైనటువంటి ఆహారం అక్షయ పాత్ర ద్వారా ఇక్కడ అందిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అక్షయ పాత్ర ప్రతి పూట కూడా వేడివేడిగా తీసుకొచ్చి క్యారేజ్ బాక్సుల్లో తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. వాటిని వీళ్ళు టైం ప్రకారం ఓపెన్ చేసి వాళ్ళకి ఎప్పుడైతే అవసరమో ఆ సందర్భంలో ఓపెన్ చేయడం పట్ల ఆ ఆహార పదార్థాలన్నీ కూడా వేడిగా ఉంటున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఇక్కడ అన్నా క్యాంటీన్లో తినేటటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సాధారణమైనటువంటి ప్రజలే కాకుండా ఇతరులు కూడా, ఆఫీసర్లు కావచ్చు, ఇక్కడికి సెక్యూరిటీకి వచ్చేటటువంటి పోలీసులు కావచ్చు, లేకపోతే ఇతరులు కావచ్చు, అందరూ కూడా వచ్చి ఇక్కడ ఆహారం బాగుంది అని చెప్పి వాళ్ళందరూ కూడా తింటున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఆకలితో ఉన్నటువంటి వారికి 5 రూపాయలకి అన్నం పెట్టడం అనేది చంద్రబాబు నాయుడు యొక్క సక్సెస్గా చెప్పుకోవచ్చు, కూటమి ప్రభుత్వం యొక్క సక్సెస్గా చెప్పుకోవచ్చు. ఈ అన్న క్యాంటీన్ అయితే మాత్రం సూపర్ సక్సెస్గా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అంటే మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరిస్తే కనుక వారందరూ కూడా హ్యాపీగా ఉంటుంది, వారికి కూడా మంచి ఆహారం దొరికిద్దని వాళ్ళందరూ కూడా సూచన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం గమనించాం, అన్న క్యాంటీన్లో వాళ్ళు ప్లేట్లు వాళ్ళు కడగాల్సినటువంటి పరిస్థితి లేదు అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్ కావచ్చు, వాళ్ళు ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేట్స్ అన్నిటిని కూడా శుచి శుభ్రంగా కూడా క్లీన్ చేసి వాటిని మళ్ళీ జాగ్రత్తగా పెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ క్యాంటీన్ కనుక మనం గమనించినట్లయితే మనం రోడ్డు మీద కావచ్చు, లేకపోతే ఇంకా ఒక స్టార్ హోటల్లో ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉంటాయో అట్లాంటి ఫెసిలిటీస్తో కూడా అన్న క్యాంటీన్లో సింపుల్గానే మంచి క్వాలిటీ ఎక్విప్మెంట్స్ మధ్య వాటంటూ కూడా ఆహారం ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే అన్న క్యాంటీన్ ఎన్టీ రామారావు పేరు మీద పెట్టినటువంటి అన్న క్యాంటీన్ అయితే కనుక నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో గతంలో కూడా పెట్టారు. 2014-19 మధ్యలో కూడా అన్న క్యాంటీన్ పెట్టారు. మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఈ అన్న క్యాంటీన్ అనేది సక్సెస్గా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి అన్న క్యాంటీన్ నుంచి కూడా వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో కూడా ఇంకో 30 సంవత్సరాలు అధికారంలో ఉంటారని కూడా వాళ్ళందరూ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ఒక 5 రూపాయలకి టీ కూడా దొరకదు, కానీ కడుపు నిండా మాత్రం ఆహారం దొరికిద్ది అనటంలో ఎటువంటి సందేహం లేదు. దీన్ని ఈ కాన్సెప్ట్ని ఇక్కడ ఇతరులు కూడా రోల్ మోడల్గా తీసుకుని అక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి భావిస్తున్నారని మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా కనుక అన్న క్యాంటీన్ సూపర్.